చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల చిన్నారి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పాపను చంపింది సొంత పిన్ని మమతగా నిర్ధారించారు పోలీసులు. గొంతు కోసి పొడిచి చంపినట్లుగా కూడా ఆమె పిన్ని మమత ఒప్పుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితురాలు మమత ఉన్నట్లుగా తెలుస్తోంది. చిన్నారి చనిపోయినప్పుడు మమత పక్కనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏమీ తెలియనట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఏడుపులు కూడా ఆమె ఏడ్చిన సిచ్యువేషన్స్ మనం కొన్ని విజువల్స్ లో కూడా ఆమె మనకి క్లియర్ గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ తలబాదుకుంటున్న వ్యక్తి మమతగానే గుర్తించవచ్చు మనం. ఆమె ఏం తెలియనట్టు తల్లితో కూర్చొని కూడా ఏడుస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఎట్టకేలకు ఇప్పటికే 40 మందిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం కూడా హితిక్ష పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె హంతకురాలుగా అయితే గుర్తించడం జరిగింది. మమతనే సొంత పిన్నే హత్య చేసినట్లుగా అయితే పోలీసులు నిర్ధారించారు, గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శ నగర్ చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మొదట పాపను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అందరూ భావించారు. ఆ తర్వాత నిజం తెలిసాక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిన్నారి హితిక్షను దారుణంగా చంపింది సొంత పిన్ని మమతగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇక్కడ విజువల్లో మనం చూడొచ్చు. ఆ పిన్ని కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. మమత కూడా రిలాక్స్ గా అక్కడ పడుకొని హాస్పిటల్లో కనిపిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా తల్లి గుండెలు బాదుకుంటుంటే బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ విజువల్లో కూడా ఆమెను మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ కూడా ఆమె ఏడుస్తున్న పిక్చర్ అయితే విజువల్ అయితే మనం అక్కడ చూడొచ్చు. తల బాదుకుని ఏడుస్తుంది ఏం తెలియనట్టు. అప్పటికే ఆమెను విచారించే ముందు 40 మందిని విచారించారు పోలీసులు. ఆ తర్వాత ఎట్టకేలకు మమతే హంతకురాలుగా పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు డాగ్ స్క్వాడ్ అయితే ఆమెను పట్టించినట్లుగా తెలుస్తోంది. అమ్మ తర్వాత అమ్మగా చూసుకోవాల్సిన పిన్ని విచక్షణ మరిచి ప్రవర్తించింది. చిన్నారిని అతి కిరాతకంగా చంపేసింది. గొంతు కోసి పొడిచి దారుణంగా చంపేసింది. మళ్లీ ఏం ఎరగనట్లు చిన్నారి మృతదేహం వద్ద ఏడ్చింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో డాగ్ స్క్వాడ్ కనిపెట్టేసింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అప్పటి వరకు తమతో కూర్చొని హితిక్ష లే అమ్మా అంటూ అమాయకంగా ఏడ్చిన పిన్నే హంతకురాలు అని తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. హితిక్ష పక్కనున్నటువంటి నైబరు ఈషుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం మనం. సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేవారు అమ్మాయి ఆడుకుంటుంది. ఫ్రెష్ అయిపోయి అమ్మాయి తోడుకొచ్చి ఆడుకొని షాప్కి పోయేవారికనే హితిక్ష వాళ్ళ నాన్నమ్మ సాయంత్రం స్నానం చేపిస్తుంది. హితిక్ష చెప్తే అమ్మాయి కనవాడలేట. కనవాడకుంటే అంత ఆడకటంతా వెతికిరట. నేను ఆడేటప్పటికి నేను షాప్లో ఉన్నాను. నాకు 8:30 గెలిచింది. వచ్చేవారికని అంతా మొత్తం ఆడకట్టంతా సరౌండ్ చేసినాం. ఎక్కడ కనిపించదు. కాబట్టి వాళ్ళు వెంటనే పోలీసు ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ చేయగానే పోలీస్ జీప్ వచ్చింది. వచ్చి అంతా వెతుకోవారికని ఎదురుగా ఇంట్లో బాత్రూంలో అమ్మాయిని ఎవరో మర్డర్ చేసి అంటే మెడ పోసేసి ఆ బాత్రూంలో పెట్టింటారు. ఎవరు చేసిండ్రు అనేది ఇంతవరకు. మీరు ఎక్కడ ఉంటారు? పక్క పొంటి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? నేను సాయంత్రం 6 గంటలకు వచ్చాను. 6 గంటలకు వచ్చాను. సాయంత్రం నాతోటి ఆడుకునే వచ్చేవి అమ్మాయిని ఎన్ని గంటల దాకా లింకిరు? అమ్మాయిని ఇక రాత్రి 9 గంటల దాకా లింకిరు. ఎన్ని గంటలు దొరికింది? పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో బాత్రూంలో చెకప్ చేసుకుని బాత్రూంలో. జగిత్యాల జిల్లా కోరుట్లపట్నం ఆదర్శ నగర్ చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. నైబర్ కూడా చెప్తున్నారు నిన్న ఆడుకోవడానికి పాప బయటకెళ్ళింది హితిక్ష, తర్వాత అయితే కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. పోలీసులు వచ్చి ఎంక్వైరీ విచారణ చేపట్టగా పిన్ని ఇంట్లోనే ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొదట పాపను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తుంటారని కూడా అందరూ ఒకసారిగా భావించారు. ఆ తర్వాత తెలిసిన నిజం చూస్తే చిన్నారి హితిక్షను దారుణంగా చంపింది సొంత పిన్ని మమతగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఏం తెలియనట్టు కూడా తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే బిడ్డ చనిపోయిందని చెప్పి ఏం తెలియనట్టు పిన్ని కూడా పక్కన కూర్చొని అంతే దీనంగా ఏడ్చిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకైతే డాగ్ స్క్వాడ్ అయితే పట్టించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిన్ని సొంత పిన్ని తల్లి తర్వాత తల్లిగా చూసుకోవాల్సిన
పిన్ని అంత దారుణానికి ఒడిగట్టింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని చంపేశామని కూడా ఆమె చాలా హుందాగా ఆన్సర్ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అప్పటి వరకు కూడా 40 మందిని పోలీసులు విచారించారు. ఎట్టకేలకు నిందితురాలు బయటపడింది. నిజం ఒప్పుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. చిన్నారి హత్యకు ఒక కత్తి అలాగే కట్టెరు వాడినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వాతావరణం ఉంది. కనీసం మాట్లాడే పరిస్థితులు కూడా లేదు.